అందరికీ హాయ్ అండి. ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. నా పేరు సుజాత అండి. తెలుగు వంటల అమ్ముల ఛానల్ స్వాగతం అండి. ఈరోజు మన తెలుగు వంటల్లో మటన్ దొండకాయ కర్రీ చేస్తున్నానండి. రెస్టారెంట్ స్టైల్లో చేసి చూపిద్దామనేసి వీడియో పెడుతున్నాను ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి వెళ్దాం. దొండకాయలు కట్ చేసానండి, అయిపోయిందండి. కూరగాయలు కడుక్కుందాము. పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు, టమాటాలు, అల్లము, అలాగే కొత్తిమీర, కరివేపాకు కడిగేసుకున్నానండి. ఉల్లిపాయ కట్ చేసుకుంటున్నానండి సన్నగా. పక్కన పెట్టేసుకుందాం ప్లేట్లో. పచ్చిమిరపకాయలు అండి, ఒక 3 పచ్చిమిరపకాయలు సన్నగా తరుచుకున్నాను. పక్కన పెట్టేసుకుందాం పచ్చిమిరకాయలు. అలాగే అల్లం అండి, సన్నగా తరుక్కొని ప్లేట్లో పక్కన పెట్టేసేస్తున్నా. కొత్తిమీర కూడా అలాగే అండి, సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేస్తున్నా. ఎండు కొబ్బరి అండి, సన్నగా ముక్కలు కోసుకొని పక్కన పెట్టేస్తున్నా. అలాగే మటన్ అండి, మటన్ కూడా సన్నగా కత్తిపీటతో కోసి పక్కన పెట్టేసానండి. కడుక్కుందాం. ఒక 3 సార్లు కడుక్కుంటే నీట్గా ఉంటుందండి. ఉప్పు, పసుపు, కొంచెం ఉప్పు వేసుకుందామండి. ఉడకబెట్టేసుకుందాం. పక్కన పెట్టేసుకుందామండి. కూరకు కావలసిన మసాలాలు రెడీ చేసుకుందామండి. మిరియాలు, దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 యాలకులు వేగిపోయింది. తీసుకుందాం. కుక్కర్ పెట్టుకుంటున్నానండి. ఒక 3 గంటలు ఆయిల్ వేసుకుంటున్నానండి. నూనె వేడెక్కుతుందండి. పచ్చిమిరకాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు వేసుకుంటున్నానండి. దోరగా వేగే వరకు కలుపుకుందామండి. ఉల్లిపాయ దోరగా వేగిందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ధనియాల పొడి 2 స్పూన్లు అండి. గరం మసాలా 2 స్పూన్లు. టమాటా, మిక్సీ పట్టుకున్న టమాటా వేసుకుందామండి. పచ్చివాసన పోయేదాకా వేయించుకుందామండి టమాటా కూడా. అలాగే పసుపు, ఉప్పు, కారం వేసుకుందాం. 1/2 స్పూను పసుపు, కారం గెంటె, ఉప్పు కూరకు సరిపడా. మనం ఉడకబెట్టిన మటన్ వేసుకుందాం. మూత పెట్టుకుందామండి ఒక 5 నిమిషాలు. పైన మూత, కుక్కర్ మూత అయితే పెట్టట్లేదండి, పైన ఊరకలా పెడుతున్నాం. మటన్ కండి మసాలా పట్టిందండి. ఇప్పుడు మనం దొండకాయలు వేసుకుందామండి.